ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 3000కి వచ్చింది. 2750 రూపాయలు ఇస్తున్నారు. రేపు జనవరి నుంచి 3000 ఇస్తారు. నాకు వచ్చే నెలలో 3000 ఇస్తారు. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ నెక్స్ట్ మంత్ నుంచి 3000 ఇస్తామంటున్నారు. వచ్చే నెలలో 3000 ఇస్తారంట. 3000 తీసుకుంటాం. హ్యాపీ. నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వా తాతలను, దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయి జీవితాల్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను, కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యథలను చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు కేవలం 1000 రూపాయలు తన 5 ఏళ్ల పాలనలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పింఛన్ 58,000 రూపాయలు. తన ప్రజా సంకల్ప యాత్రలు స్వయంగా చూసిన మన జగనన్న ఆ రోజే వారికి చెప్పారు, అవ్వాతాతల కన్నీళ్లు తొడవాలని, వారి ముఖాల్లో చిరునవ్వులను చూడాలని మేనిఫెస్టోలో పెన్షన్లను దశలవారీగా పెంచుకుంటూ 3000 రూపాయల వరకు చేస్తానని ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. అవ్వాతాతలకు తినడానికే కాదు, మందులకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా. పెన్షన్ ఇవ్వడమే కాదు, దాన్ని 2000 చేస్తానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3000 కూడా తీసుకొని పోతాను. అదే మీ జగన్ తన 4.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసింది జగనన్న ప్రభుత్వం. ఏపీలో ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలు. ఈ 4.5 ఏళ్లలో కొత్తగా 28.35 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేశారు మన జగనన్న. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 3000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీన సూర్యుడు ఉదయించక ముందే మీ గడప ముందుకు వచ్చి మీ తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో టెన్షన్ గా పెన్షన్ అందిస్తోంది మీ బిడ్డ ప్రభుత్వం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జనవరి 1, 2024 నుండి 3000 రూపాయల పెన్షన్ ఇస్తోంది జగనన్న ప్రభుత్వం. నా పేరు డేగల అరుణ అండి. నా పేరు బండి వరలక్ష్మి. నా పేరు పూలరాణి. నా పేరు సుజాత అండి. ఇంజిమూరి దుర్గమ్మ. ఈరోజు జగన్ బాబు గారు నా బిడ్డలాగా వచ్చి నన్ను ఈరోజు నాకు పింఛన్ సమయం 6, 5:30 కల్లా నాకు పింఛన్ అందుతుంది. అంతకుముందు నాకు వచ్చేవి కాదు. ఎన్నో బాధలు తిప్పలు పడి తిరిగేదాన్ని, ఎండ వాన అనకుండా. సరుకులు అందుతున్నాయి, బియ్యం అందుతున్నాయి. నేను ఈరోజు ఇట్టుండానంటే ఆయన దయ. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 3000కి వచ్చింది. ఇవాళ అంత సంతోషంగా ఉన్నానంటే జగన్ బాబు గారు రావాల్సిందే మళ్ళీ. ఇంతకుముందు పింఛన్ కోసం ఇక్కడికి వెళ్ళి 2-3 రోజులు నిలబడాలి పడేది. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ఉదయాన్నే 2000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి 3000 ఇస్తామంటున్నారు. పింఛన్ పథకంలో లబ్ధి పొందుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి 250 అట్లా పెంచుకుంటూ 2750 రూపాయలు ఇస్తున్నారు. రేపు జనవరి నుంచి 3000 ఇస్తారు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి, కింది కుటుంబాల వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.
ఎక్కడ నిజాయితీ ఉంటుందో, ఎక్కడ నమ్మకం ఉంటుందో వాళ్ళు విజయం తప్పకుండా సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో కంపల్సరీ విజయం సాధించి సీఎం అవుతారు. ఇప్పుడే బాగా వస్తుంది. అప్పట్లో ఇబ్బందులు పడ్డావా? ఇప్పుడే ఆగిపోయింది ప్రాణం. వచ్చే నెలలో 3000 ఇస్తారంట. హ్యాపీయా? దేశంలో 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా జగనన్న ప్రభుత్వమే. మీ ఆశీస్సులు, మీ మద్దతి జగనన్న బలం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించడానికి ఆ దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు జగనన్నకు ఉండాలి. అవ్వాతాతల బతుకుల్లో సంతోషాన్ని నింపిన జగనన్న ప్రభుత్వమే మళ్లీ మళ్లీ రావాలి.